మనసాంటి సిచ్యువేషన్లో డే 34 అండ్ 35 ఇంకా కట్ చేస్తే డే 34 మార్నింగ్ నీట్ గా ఓట్ మీల్ తిన్నాను డార్లింగ్. ఆఫ్టర్నూన్ యథావిధిగా చీట్ మీల్ అయితే తిన్నాం. ఇంకా ఏ షిఫ్ట్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ప్రియోర్ కొట్ డ్రింక్ అయితే తీసుకున్నాను. ప్రియోర్ కొట్ అంటే క్రియేట్ అయినా డార్లింగ్. నీట్ గా ఒక 1 hour స్లీప్ వేసాను. వర్కౌట్ చేద్దాం అనుకున్నాను. మన వాళ్ళు రప్ప తోయించారు డార్లింగ్. ఇంటిని ఇంకా గోడ లాంటి పుట్టిలు ఎట్టేస్తున్నాం అనమాట. చిన్న రీవర్క్ లాంటి జరుగుతున్నాయి. యథావిధిగా మొత్తానికి మనం మాసిపోయాం. నీట్ గా ఫ్రెష్ అయిపోయి ఇంకా నైట్ మీల్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా కట్ చేస్తే డే 35 ఇంకా నైట్ 12 అయిపోయింది. మార్నింగ్ లేచేసరికి 4 అనమాట. 4 o'clock లేచి నీట్ గా ఫ్రెష్ అయిపోయి ఇంకా డ్యూటీకి అయితే స్టార్ట్ అయ్యాను. చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా ఇంకా రీల్స్ పిచ్ అయితే అందరు కట్టుకున్నారు. ఏం చేస్తాం, అందరికి అలాగే అలవాటు అయిపోయింది అనమాట ఫోన్లు అన్నట్టు చెప్పడం మర్చిపోయింది. మనం సక్సెస్ఫుల్ గా ఒక 2 days అయితే ఎగరేసి ఉండాలి. మనకు ఉన్నదే ఒక 40 days ఆర్ 39 days అనుకుంటాడండి. అందులో సక్సెస్ఫుల్ గా ఒక 2 days అయితే ఎగరేసాం. మనకున్న డేస్ తక్కువ, మనం వేసే యాసాలు ఎక్కువ అనమాట. ఇంకేం చేస్తాం, అలాగే తీసుకెళ్ళిన ఓట్ మీల్ అంటే ప్రిపేర్ చేసుకుని నీట్ గా కంప్లీట్ చేసుకున్నా. అలాగా ఒక 750 ml వాటర్ తాగేసి ఆఫ్టర్నూన్ కూడా కంప్లీట్ చేసుకున్నా. ఇంకా నైట్ నుండి కూడా డ్యూటీలోనే తిన్నాను. ఈ రోజు A+B, ఈ రోజుకైతే ఎంతే ఉంటాం. బాయ్, బెస్ట్.